గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గ్రామదేవత అయిన మాతృశ్రీ గుబ్బలమ్మ అమ్మవారి షాపింగ్ కాంప్లెక్స్లో సుదతి దంత వైద్యశాల వైద్యులు మిద్దె బాలకోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలకోటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్లేనన్నారు. గత 2 నెలలుగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గుబ్బలమ్మ అమ్మవారి ఆలయ ముఖ్య సలహాదారులు ఏళ్లశేషు, ఆలయ చైర్మన్ ఆచంటరాజు, వైస్ చైర్మన్ గండ్రెడ్డి సన్యాసరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుబ్బలమ్మ కాంప్లెక్స్లో సుదతి డెంటల్ క్లినిక్ అని ఒక గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. గత 2 సంవత్సరాల నుంచి అమ్మ దయతో నాకు నిత్యం వ్యాపార అభివృద్ధి చెందుతుండగా ఆవిడ ఆశీస్సులు నేను లభించిన కానుగా ప్రతి శుక్రవారం పూట ఇంతమందికంటూ అన్నదానం ప్రసాదం కింద నేను భక్తులకి అందించేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి గుబ్బలమ్మ తల్లి నమ్ముకున్నందుకు ఆవిడ నాకు ఇచ్చిన గొప్ప అవకాశం అంటూ ఈ ప్రజానందకి సేవ నేను సంస్కృతి చేరుకుంటున్నానని ఆశిస్తున్నానండి. గత 2 సంవత్సరాల నుంచి ఈ ఆచండి బాబు గారు ప్రెసిడెంట్ గారు మాకు సహకరిస్తూ నిత్యం మా వెనకల నుండి కొంచెం వెనుగడుగా చూపించినందుకు ఈ కమిటీకి శాసనసభ్యుల వారికి నెహ్రూ గారికి మాకు నిలిచే ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రజానికాన్ని మందికి మా యొక్క ధన్యవాదాలు. గోకవరం గ్రామంలో సుమారు 40 సంవత్సరాల కాలం నుండి వెంచేసి ఉన్న శ్రీ మాతృశ్రీ గుబ్బలమ్మ అమ్మవారి గుడి రోజు రోజుకి దైదీప్యమానంగా వెలుగుతుంది. ఇందుకు ముఖ్యంగా మన శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి సమక్షంలో వారు కొత్తగా కమిటీని నిర్మించారు. దానికి చైర్మన్ ఆచంటరాజు గారు, వైస్ చైర్మన్ గండ్రెడ్డి సన్యాసరావు గారు. వీరు గత 2 సంవత్సరాల కంటే ఈ అమ్మవారి గుడిని మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి అందరు ప్రజల మన్ననలు పొందుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క గుడి అభివృద్ధిని చూసి ఇదే గుడి షాపింగ్ కాంప్లెక్స్లో సుమతి డెంటల్ క్లినిక్ అనువారు కాకినాడ వారు ప్రజలకు భక్తులకు అన్నప్రసాదం నిమిత్తం ప్రతి శుక్రవారం నాడు ప్రసాదాన్ని సమర్పిస్తున్నారు. ఈ విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా భక్తులు కానీ ఉండేలా దీన్ని మరింత ఇంకా డెవలప్మెంట్ చేసి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం పెట్టే ప్రయత్నంలో మేము ఉన్నామండి. దీనికి ముఖ్య ప్రోత్సాహకులు మా ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల నెహ్రూ గారని మేము మనవి చేసుకుంటాం. ఆషాఢ మాసం సందర్భంగా గుడి నిర్వాహకులు అంటే కమిటీ వారు అమ్మవారికి పట్టు చీరలు పెట్టి ప్రతిరోజు ప్రసాద కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయండి. మొన్న ఉగాది రోజు నాడు కూడా దైదీప్యమానంగా మహోత్సవాలు జరపడం మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అమ్మవారి యొక్క ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రజలందరూ సహకరిస్తారని కోరుతున్నాను. గ్రామదేవత గుబ్బలమ్మ తల్లి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి గుడిలో అన్నప్రసాదం జరుగుతుంది. మన పళ్ళదాటర్ గారు, మన షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న పళ్ళదాటర్ గారు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఆయన చేతుల మీదుగా కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆషాఢం నెలల్లో కూడా అమ్మవారికి ప్రసాదాలు చేసి మొత్తం ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఆషాఢం నెలల్లో కూడా అమ్మవారిని అలంకరించి ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి తీర్థం అప్పుడే 2 తీర్థాలు కూడా చాలా వైభవంగా చేసాం మేము కమిటీ వాళ్ళు అంతానే జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో, కూటమి కమిటీ ఆధ్వర్యంలో.